సో వెల్కమ్ టు అవర్ ఛానల్ NNL ఆల్ ఇన్ వన్. ఇప్పుడు ఈరోజు చూపించే వీడియోలో మీకు తెల్లాపూర్ మున్సిపాలిటీలో రాజుగారి భోజన హోటల్ ఆపోజిట్లో ఉన్న అవేవో విల్లాలో ఉన్నాం అనమాట. ఇది క్లబ్ హౌస్ కనిపించేది. ఈ క్లబ్ హౌస్ ఈ లైన్లోనే రోడ్ నెంబర్ దీంట్లో విల్లా ఒకటి చేరుకుంది. లేన్ 5లో వచ్చి ఈ విధంగా ఉంటుంది అన్నట్టు వ్యూ. మీకు ఈ విల్లా సేలు ఈ రోడ్లో ఉన్నది. ముందు టెంపుల్ కనిపిస్తుంది. సో టోటల్గా విల్లా వ్యూస్. సో మీకు నేను ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది బేస్చల్ గేట్కి హార్డ్లీ 8 కిలోమీటర్స్ కూడా ఉండదు అనమాట. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 11 కిలోమీటర్స్ వస్తుంది. రైట్ సైడ్ ఇలా ఉందన్నమాట. ఈ టెంపుల్ ఉంది. టెంపుల్కి ఆపోజిట్లో విల్లా ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అనమాట. మిగతా బిల్డింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కమ్యూనిటీలో. వీళ్ళు ఒక ల్యాండ్ లార్డ్ షేర్ హోల్డర్గా వీళ్ళు ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటున్నారు అనమాట. ఇది సేల్కి పెట్టారు. సో ఇప్పుడు చూడొచ్చు మీరు. ఇది హాల్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఈ హాల్ నుంచి ఇంకా పూజా మందిర్, అదేవిధంగా ఇది పెద్ద కిచెన్ అనమాట. ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి ఇక్కడ కిచెన్ కమ్ డైనింగ్, కిచెన్ చాలా పెద్దగా ఇచ్చారు. స్టైర్ కేస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంది. దీనికి ఒక కామన్ టాయిలెట్ అనమాట. అంటే ఇప్పుడు సెమీ ఫినిషింగ్లో ఉంది కాబట్టి ఎవరైనా ఈ స్టేజ్లో తీసుకుంటే ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో హాల్లో ఉన్నాం అనమాట. సైడ్కి వెళ్తే ఈ కిడ్స్ బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో దీనికి ఒక అటాచ్డ్ టాయిలెట్. ఈ హాల్ నుంచి ఇట్లా లెఫ్ట్కి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. సో దీనికి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా నుంచి లెఫ్ట్కి వెళ్తే దీనికి అటాచ్డ్ అవసరం అనమాట. ఇలా టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇది ఒక్కటే ఇన్కంప్లీట్గా ఉన్నది కాబట్టి ఇప్పుడు సెమీ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నది కాబట్టి ఏమైనా మైనర్ చేంజెస్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లో తీసుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా. దీని డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ లిఫ్ట్ అన్న పెట్టించుకోవాలంటే ఇక్కడ ఈ ప్లేస్లో మనకి లిఫ్ట్ పెట్టించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో సెకండ్ ఫ్లోర్లో హాల్. ఇక్కడ ఇది వచ్చి హోమ్ థియేటర్ అనుకోండి. మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి, వేరే గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి, ఎట్లా అనుకోవచ్చు. హోమ్ థియేటర్ ఇచ్చారు. ఇది దీనికి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ కామన్, దీనికి ఒక వాష్రూమ్ అటాచ్.
సో ఇక్కడ నుంచి ఇలా బయటకు వెళ్తామంటే బాల్కనీ మీరు దగ్గరలో చూడొచ్చు. బాల్కనీలో ఉంటే ఇక్కడ టెంపుల్, హర్ష అపార్ట్మెంట్స్, అలా మై హోమ్స్ అయ్యోగ్ ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నాయన్నమాట. డొమినోస్ రాజుగారి భోజనం, అలాగే ఆపోజిట్ ఉర్జిత్ అపార్ట్మెంట్ దగ్గరలో ఉంది. సో మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 9 కిలోమీటర్స్, BHL 6 కిలోమీటర్స్, బెల్లన్ ఓపెన్ మైండ్ స్కూల్ ఉందంటే 4 కిలోమీటర్స్. సో మెయిన్ రోడ్ 100 మీటర్ రోడ్లో ఆనుకుని ఉన్నదన్నమాట. ఈ విధంగా గ్రీన్లో ఉంటుంది. సో ఇదే 100 మీటర్ రోడ్ నుంచి ఇలా ముందుకు వెళ్ళిపోయినామంటే ఒక ORR ఎగ్జిట్ 2కి వెళ్ళొచ్చు, ఎగ్జిట్ 1 కూడా వెళ్ళొచ్చు. సో ఇక లెఫ్ట్కి వచ్చి మనకి ఆనంద్ వాళ్ళది ఓజోన్ హైట్స్, అలా సైబర్ వుడ్స్ టవర్స్ ఉన్నాయి అనమాట. సో ఇది ORRకి వెళ్ళి అప్రోచ్ రోడ్ అని ఉంటుంది. సో తెల్లాపూర్ నుంచి ఇలా వెళ్తే కనుక మనకు ఎగ్జిట్ 2, ఎగ్జిట్ 1 కూడా చేరుకోవచ్చు. సో అలా ఎయిర్పోర్ట్ లెఫ్ట్ 1 నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది, రైట్కి వెళ్ళిపోతుంటే మయా షామర్పేట్ ఉప్పల్ ఆటో వెళ్ళొచ్చు. సో ఈ రూటే మనకి బిర్లా ఓపెన్మెంట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వెళ్తుంది అనమాట. ఈ రోడ్డు ఆనుకుని ఉంది. అంటే తెల్లాపూర్ నుంచి, తెల్లాపూర్ చౌరస్తా మున్సిపల్ ఆఫీస్ నుంచి ఈ కొల్లూరు వెళ్ళకుండానే ఉస్మాన్ నగర్కి మధ్యలో, ఉస్మాన్ నగర్ వరకు వెళ్ళేస్తాం తెల్లం. సో ఉజ్జిత్ ఆపోజిట్లో ఉన్నదన్నమాట. సో ఇక్కడ రీసెంట్గా 2 టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, ఓపెన్ అయింది. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి చూడొచ్చు. సో ఇది ఉస్మాన్ నగర్ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి డివైడర్ 100 ఫీట్ రోడ్ కనబడుతుంది కదా, ఈ రోడ్ నుంచి కూడా మనకి ORRకి చేరుకోవచ్చు. అక్కడ సర్వీస్ రోడ్కి కనెక్ట్ అవుతుంది అన్నమాట ఈ రోడ్డు. అలా కనిపించేవి మనం స్ట్రైట్ ఎట్లా వెళ్ళిపోతున్నాము. స్ట్రైట్ వెళ్ళిపోతే KSR డబుల్ బెడ్రూమ్ రోడ్డు అనమాట. ఇది కొల్లూరు విలేజ్కి వెళ్ళిపోతుంది రోడ్డు. ఈ కొల్లూరు విలేజ్ రోడ్ నుంచి రైట్ తీసుకుంటే ఎగ్జిట్ 2 వస్తుంది, లెఫ్ట్ తీసుకుంటే ఎగ్జిట్ 1 వస్తుంది అనమాట. సర్వీస్ రోడ్ మీదకి వెళ్ళాలి. అదే సైకిల్ ట్రాక్ ఉంటుంది సైడ్లోను. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ పోతే మనం ORRకి వెళ్తున్నాము. జస్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఈ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇక్కడ కొన్ని విల్లాస్ ఉన్నాయి. అది మెజెస్టిక్ మెడోస్, మ్యాంగో లీవ్. అదే రోడ్డు దాటి ముందుకెళ్తే వేవ్ రాఘవ 29 ఫ్లోర్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అన్నమాట రోడ్ ఇది. సో అదేవిధంగా ఈ బిర్లా ఓపెన్మెంట్ స్కూల్ ఏదైతే ఉందో వేవ్ రాఘవ అపార్ట్మెంట్స్ దాటి తర్వాత వస్తుంది అనమాట. ఇది బిర్లా ఓపెన్మెంట్ స్కూల్. రైట్ సైడ్ కనిపించేది సో మ్యాంగో లీవ్ విల్లాస్ అనమాట. దిస్ ఇస్ మ్యాంగో లీవ్ విల్లాస్. సో ఇలా కొంచెం ముందుకెళ్తే మనం లెఫ్ట్ సైడ్ కొంటుంది మ్యాగ్నా మెజెస్టిక్ మెడోస్. అది కూడా మీకు అప్రోచ్ చేస్తున్నారు. ఆ వెనుక కనిపించేవి వచ్చి అపర్ణ అనమాట. అపర్ణ సైట్స్ వాళ్ళవి. ఆ ముందు కనిపించే బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి మ్యాగ్నా మెజెస్టిక్ మెడోస్ విల్లాస్ అనమాట. ఇవి విల్లాస్ చూడొచ్చు. సో ఇట్లా ఇది మనం ఈ అప్రోచ్ రోడ్డు వేరే రోడ్డు కొనుక్కు ముందుకెళ్తే మనకి ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా మ్యాగ్నా మెజెస్టిక్ మెడోస్ వాళ్ళది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాగ్నా మెజెస్టిక్ మెడోస్ ఎంట్రన్స్ అన్నమాట ఇది.
సో ఈ ఎంట్రన్స్ అన్నాక ఈ కాంపౌండ్ వాళ్ళు కంటిన్యూషన్ వచ్చి ఆ విధంగా వెళ్ళాల్సి కాంపౌండ్ వాల్ కంటిన్యూషన్ ఉంటుంది కదా. ఈ కాంపౌండ్ వాల్ ఎండ్ కాగానే మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అది 29 floors హైరైజ్ అపార్ట్మెంట్స్ వేవ్ రాఘవ అన్నమాట. సో దిస్ ఈజ్ వేవ్ రాఘవ. కన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆల్మోస్ట్ చాలా ఫ్లోర్లు పడ్డాయి. సో ద వేవ్ రాఘవ కంప్లీట్. కాంపౌండ్ వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళినామంటే ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంటుంది. ఈ మ్యాగ్నమ్ ఎస్టేట్ మెడోస్ నుంచి కానీ వేవ్ రాఘవ నుంచి కానీ ఇది వాకబుల్ డిస్టెన్స్ ఉంది. సో ఇది బిర్లా ఓపెన్ మైండ్స్ డిఎస్ఆర్ ఇంటర్నేషనల్ వాళ్ళదనమాట. బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విధంగా చూడొచ్చు. ఇది వేవ్ రాఘవకి వాకబుల్ డిస్టెన్స్. అదే మ్యాగ్నమ్ ఎస్టేట్ మెడోస్ కూడా వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట.